మాట్లాడతారు. ఇక్కడ ఇంత గొప్పగా గణపురం కనిపిస్తూ ఉంటే అభివృద్ధి విషయానికి వస్తే అన్నీ అడ్డంకులే. ఇది ఆగస్టు 3వ తారీఖు 100 మంచాల ఆసుపత్రి మంజూరైంది. గన్పూర్కి 100 హాస్పిటల్, దానికి 37.5 కోట్ల రూపాయలు ఆగస్టులో ఆర్డర్. ఇది ఆగస్టు అన్ని ఇప్పుడు మళ్ళా సెప్టెంబర్ వచ్చింది. 2023లో వచ్చింది. శంకుస్థాపన చేద్దామంటే అడ్డుపడ్డ ద్రోహి. ఎందుకంటే నేనే మళ్ళీ మంత్రి అయినప్పుడే వేయాలనే ఒక దురాశాపరుడు. ఇది జీవో, ఇవన్నీ మీకు కాపీలు ఇస్తాను అందరికీ. ఈ రకంగా గన్పూర్ 100 మంచాల ఆసుపత్రిని అడ్డుకున్నాడు. అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించిన అంతా అయిపోయి జీవో వచ్చే క్రమంలో 25,000 మంది జనాభాతోటి శివునిపల్లి, గణపురం, చాగల్ ముగ్గురు కలిపి మొత్తం ఆర్డర్ అయ్యేదంతా అయిపోయిన తర్వాత దాన్ని కూడా 2 సార్లు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆఫ్ చేసిండు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. పక్కన వర్ధనపేట జస్ట్ 9,000 జనాభా. ఇవాళ గణపురం మొత్తము తెలంగాణ మొత్తంలో పెద్ద గ్రామ పంచాయతీ ఏదంటే స్టేషన్ కనుక. ఎందుకున్నదంటే మున్సిపాలిటీ 10 ఏళ్ల కింద కావాల్సిన ముచ్చట, 7-8 సంవత్సరాల కింద ఎప్పుడైతే ఆ జీవో వచ్చిందో అప్పుడు కావాల్సిన పరిస్థితులు. దీనికి అడ్డుపడ్డది ఎవరంటే ఓన్లీ కడియం శ్రీ. ఈ రకంగా అభివృద్ధి నిరోధి ఏ విషయం అదే కాకుండా ఆయన 2 సార్లు విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. అరే కనీసం ఒక కో ఎడ్యుకేషన్కి సంబంధించిన డిగ్రీ కళాశాల కావాలని 20 సంవత్సరాల నుంచి అడుగుతున్నాడు. నాకు తోచినంత కేసీఆర్ గారు పట్టుకొని మహిళా డిగ్రీ కళాశాల తీసుకురాగలిగినాడు. మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల. ఎందుకంటే మహిళలకు చాలా కష్టమవుతుంది. వేరే మండలాల నుంచి ఎక్కువ వచ్చి చదవాలంటే ప్రయాణంలో బాధలు, అనేక ఇబ్బందులు ఉంటాయనే ఉద్దేశంతో రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల తీసుకురావడం జరిగింది. ఈరోజు గణపురం నియోజకవర్గం అన్ని రకాల అభివృద్ధి. ఎవరితో పోటీ పడుతున్నాం మనం? సిద్దిపేటతో పోటీ పడుతూ ఉంటాం, సిరిసిల్లతో పోటీ పడ్డాం. కేసీఆర్ ఆ సరసన ముగ్గురు తర్వాత మనం రావడం అంటే ఎన్ని రకాలుగా కేసీఆర్ గారి సహకారంతో, నా కార్యకర్తల బలంతో ఇక్కడ ఎందుకు వచ్చినాయంటే గణపురం నియోజకవర్గం ఉద్యమంలో సిద్దిపేటకు పోటీ పడ్డది. ఈరోజు కరుడు కట్టిన బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారు. ఇప్పటి వరకు ఒక నమ్మక ద్రోహులు తప్ప, అవకాశవాదంగా వచ్చిపోయిన వాళ్ళు తప్ప, ఈరోజు డే 1 నుండి 2001 నుండి ఇప్పటి వరకు పార్టీని పట్టుకొని వాళ్ళ రక్తాన్ని చెమట చేసి ఈ దుర్మార్గుడు కూడా గెలిపించింది బీఆర్ఎస్ శ్రేణులే. గెలిపించుకోగలిగినాం. ఆకేరు వాగు మీద చెక్ డ్యాంలు, వసంతపురము వాగు మీద చెక్ డ్యాంలు, చిలుకూరు దగ్గర వాగుల మీద చెక్ డ్యాం కట్టుకున్నాం. ఎక్కడ వీలైతే అక్కడ నీటిని నిల్వ చేసి భూగర్భ జలాలు పెంచుకొని ఆ రకంగా నీళ్లు, రిజర్వాయర్లు ఎత్తుపోసుకుంటూ వచ్చి ఆ రకంగా నీళ్లు, వర్షాల వల్ల నీళ్లు, 3 రకాలుగా గణపురము నెంబర్ 1 వరంగల్ జిల్లాలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా ఉండడానికి కారణం ఏంటంటే దేవాదుల నీళ్లు మొత్తం కూడా ఒక స్టేషన్ కనుకురాంటే. కడియం శ్రీ అనే ద్రోహి ఈ మాట ఎందుకంటున్నంటే దేవాదులకు ద్రోహం చేసిన కడియం శ్రీ అని సోనియా గాంధీ ద్వారా వైఎస్ రాజశేఖర రెడ్డి దేవాదుల రిమోట్ ద్వారా నీళ్లు రిలీజ్ చేస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, సోనియా గాంధీకి వ్యతిరేకంగా ధర్మసాగర్ రిజర్వాయర్ సౌత్ కెనాల్ సంబంధించిన నీటిని విడుదల చేసే ప్రోటోకాల్ కార్యక్రమం జరుగుతూ ఉంటే నీళ్లు విడుదల చేయొద్దని చెప్పేసి ఆ కీ ఏదైతే తిప్పేది కీ ఉంటుందో దాన్ని తీసి రిజర్వాయర్ చేసిన గనుడు. ఇది అభివృద్ధి నిరోధకానికి పరాకాష్ట. ఒకవేళ నిజంగానే నీ రైతులు బాగుపడాలి లేదా ప్రతి చెరువు నిండాలని నీకు ఆలోచన ఉండేది ఉంటే రాజకీయాలకు అతీతంగా నీవు దానికి సహకరించి నీళ్లు విడుదల చేసడానికి బాధ్యత తీసుకోవాలి. నువ్వు బాధ్యత తీసుకోకపోవడం ఉన్న మరి నీళ్లు విడుదల కాకుండా అడ్డుకున్న ద్రోహి ఎవరంటే కడియం శ్రీ. ఉండాలి కదా మాట్లాడటానికి. బీఆర్ఎస్ పార్టీ డిపాజిట్ రాదటవా?
విజయరామారావు గారు ఇక్కడి నుంచి గెలిచి మంత్రి అయినాడు. ఆయన తర్వాత నేను గెలిచి మంత్రి అయినా. నువ్వు అయితే మొత్తము చట్టసభలలో ఉన్న అన్ని పదవులు బీఆర్ఎస్ కొట్ట రాగానే ఎంపీ అయితివి, తర్వాత ఎమ్మెల్సీ ఉప ముఖ్యమంత్రి అయితివి, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి అయితివి, 2 సార్లు ఎమ్మెల్సీ, మళ్ళా మొన్న ఎమ్మెల్యే, అన్ని చట్టసభలు అయిపోయాయి. ఇన్ని రోజులు నువ్వు బీఆర్ఎస్ అధినాయకుడు కేసీఆర్ పక్క నుండి తిన్నింటి వాసాలు లెక్కబెట్టే విధంగా నమ్మక ద్రోహం చేసింది నువ్వు. నీ బిడ్డను ఎంపీ చేయాలని ఒక దళితుడని చెప్పుకునే నీవు, అవిభక్త వరంగల్ జిల్లాలో సీనియర్ నాయకుడు అనే నువ్వు, ఒక్క దళితుడు దొరకలేదా మొత్తం వరంగల్ జిల్లా మొత్తంలో? ఒక్క దళితుడిని కనుక నువ్వు ఎలా ఎంపిక చేస్తే నువ్వు చరిత్రలో మిగిలిపోయేవాడివి. దళితులను సహకరిస్తున్నాడు. నువ్వు టీడీపీలో ఉన్నన్ని రోజులు ఏ ఒక్క దళితుడు కనీసం మండలాధ్యక్ష పదవి రాలే, జిల్లా అధ్యక్ష పదవులు దేవుడే నువ్వు. ఏ ఒక్క దళితుడిని ప్రోత్సహించిన సందర్భం లేదు. రిజర్వేషన్ పరంగా మన వస్తూ వచ్చినాయి తప్ప ఆయన చేతుల నుండి దళితులకు ఎక్కడ నామినేటెడ్ పదవులు ఇవ్వలేదు, మండల అధ్యక్షుల పదవి ఇవ్వలేదు, అదేవిధంగా జిల్లా స్థాయి పోస్టులు పంపిణీ పరిస్థితి ఉన్నది. ఈరోజు నువ్వు మళ్ళీ అభివృద్ధి గురించి మాట్లాడతావు. అభివృద్ధి కోసం నేను పోయినా అంటున్నావు. ఏమన్నా నాకు అర్థమైతే లేదు. పెద్ద పెద్ద మాటలు వస్తున్నాయి కానీ అది సచిన పాముతో సమానం.